చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. వెండితెర, బుల్లితెరకు చెందిన ఎంతో మంది నటీనటులు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం పెద్దలకు తెరిచిన పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకున్న కొద్ది కాలం తర్వాత వివిధ కారణాలతో విడాకులు తీసుకుంటున్న జంటలు కూడా ఉన్నారు. ఆర్థిక విషయాలు, కెరీర్ పరమైన విభేదాల కారణంగా వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పుకుంటున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే జంట హఠాత్తుగా విడిపోవడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చంద్రముఖి చిత్రంలో రజనీకాంత్ సరసన నటించి తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో ఒకేసారి వరుస ఛాన్సులు దక్కించుకుంది. గత కొంతకాలంగా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ బ్యూటీ ఆ మధ్యన పెళ్లి కూడా చేసుకున్నారు. అంతేకాదు, సరోగసీ పద్ధతిలో కవల పిల్లలను కూడా కన్నారు. కోలీవుడ్ లో క్యూట్ కపుల్ అంటే ఇలా ఉండాలని అనుకునేలా ఫోటోలు, వీడియోలు షేర్ చేసేవారు. ఇటీవల నయనతార ఇన్స్టాలోకి అడుగుపెట్టింది. తన భర్త, పిల్లలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో లక్షల మంది లైక్లు, కామెంట్స్ పెట్టి వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఆమెకు ఇన్స్టాలో 78 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ ని ఇన్స్టాలో అన్ఫాలో చేయడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అసలు ఈ క్యూట్ కపుల్ మధ్య ఏం జరుగుతోందన్న విషయంపై చర్చలు మొదలయ్యాయి. నయనతార సోషల్ మాధ్యమంలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఏదైనా పొరపాటున ఇలా చేశారా, లేక సాంకేతిక లోపం వల్ల విఘ్నేష్ శివన్ పేరు కనిపించలేదా? రకరకాలుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో పలు ప్రేమ వ్యవహారాలు నడిపించిన నయనతార విఘ్నేష్ శివన్ తో చాలా కాలం పాటు సహజీవనం చేసిన తర్వాత ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2022 జూన్ మాసంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా నయన్ పెట్టిన పోస్ట్ ఆమె కన్నీళ్లతో కూడా ఇది నాకు లభిస్తుందని ఎప్పటికీ చెబుతుంది అని అర్థం వచ్చేలా ఓ ఇంగ్లీష్ కొటేషన్ పెట్టింది. అంతేకాదు, భర్త విఘ్నేష్ ని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో కూడా చేసింది. గతంలో సెలబ్రిటీలు విడిపోయే ముందు ఇలాంటి సంకేతాలు పంపిస్తుంటారని ఇండస్ట్రీలో టాక్. అయితే నయన్ అన్ఫాలో చేసినా విఘ్నేష్ మాత్రం ఫాలో అవుతున్నాడు.